హాయ్ వ్యూయర్స్, ఈ ప్రోగ్రాంలో కొంతమంది గిరిజన గెటప్స్ వేసుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు యాక్చువల్గా వీళ్ళు ఎందుకు ఈ గెటప్ వేసుకున్నారు, దీని వెనుక ఏందని చెప్పి మాట్లాడదాం. హాయ్. సో ఏ కాలేజ్ మీది? కస్తూర్బా గాంధీ కాలేజ్. సో ఏంటి మీ గెటప్ నేమ్ ఏంటి? గుసాడి. సో ఎందుకు మీరు ఈ గెటప్స్ అందరూ ఇట్లా స్పెషల్గా వేసుకున్నారు అంటే? రిపబ్లిక్ డే అంటే అన్ని కల్చర్స్ యూనిటీ, ఇండియా అంటే యూనిటీని రిప్రజెంట్ చేయాలి కాబట్టి అన్ని కల్చర్స్ కలిపేస్తే యూనిటీగా. ఓకే. సో మీకు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు ఐడియా ఉందా? కాన్స్టిట్యూషన్ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? అఖిల, థ్యాంక్ యూ. హాయ్. సో ఏంటి మీరు వేసుకున్న గెటప్ నేమ్ ఏంటి? తమిళనాడులోని గిరిజనుల గెటప్. సో ఎందుకు ఈరోజు మీరు రిపబ్లిక్ డే మీకు ఐడియా ఉందా? రిపబ్లిక్ డే అంటే ఎందుకు సెలబ్రేట్? ఓకే చెప్పండి. మీకు ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే అంటే మనం మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ మళ్ళీ క్రియేట్ చేసి మన రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చినట్టు. అంటే స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు అప్పటికి కూడా కొన్ని బ్రిటిష్ వాళ్ళ రూల్స్, బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఉండే అన్నట్టు. సో తర్వాత 1950లో మళ్ళీ జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి సో అన్ని మన రూల్స్ తోటి అప్పుడు అవుతుందండి. ఓకే. హాయ్. మీ గెటప్ నేమ్ ఏంటి? అండ్ ఎక్కడ? మహారాష్ట్రలో లావ్ని అంటారు. ఓకే. మీ నేమ్? భవ్య. థ్యాంక్ యూ భవ్య. హాయ్. మీ నేమ్? నా పేరు సబీనా. ఓకే. మీరు వేసుకున్న గెటప్ నేమ్ ఏంటి? ఇది అస్సాం నుంచి బిహు గెటప్ అన్నమాట. అస్సాం నుంచి బిహు గెటప్. ఓకే. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? చూస్ అంటే ఇంకా కాన్సెప్ట్ వైజ్ ఇంకా అన్ని కాన్సెప్ట్స్ ఉండాలి కాబట్టి మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ చూస్ చేస్తాం. ఓకే. సో ఎన్ని గెటప్స్ వేసుకున్నారు మీరు టోటల్ గా మీ కాలేజ్ నుండి? టోటల్ గా ఒక 8 గెటప్స్. ఎవరిది ఈ గెటప్స్ వేసుకోవాలి ఇలా అంటే? ఇది ఐడియా ఢిల్లీలో లాస్ట్ ఇయర్ చేసినాం. అన్ని స్టేట్స్ మీరే చేశారా? అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు అన్ని స్టేట్ నుండి 120. ఓకే. అదే ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేసి. ఎంత మంది వచ్చారు మీ కాలేజ్ నుండి? 80. డాన్స్ వాళ్ళమే 80. ఓన్లీ 80. మిగతా వాళ్ళు ఉన్నారు. ఓకే. హాయ్. సో యు ఆర్ లుకింగ్ సూపర్ క్యూట్. ఏంటి మీ గెటప్ నేమ్ ఏంటి? మాది గుజరాతీ నుండి ఈ గెటప్ వేస్తున్నారు. మీ నేమ్? నా నేమ్ వర్ష. సారీ. ఓకే. సో మీరు ఎందుకు ఈ గెటప్ వేసుకున్నారు? సో అన్ని స్టేట్స్ ని చూపించడానికి మాదొక గెటప్. ఇదొక గెటప్ అంటే సో ఇక్కడ మీరు అందరూ కాలేజ్ నుండి అన్ని స్టేట్స్ ని మిక్స్ రిప్రజెంట్ చేయడానికి మీరు వచ్చారు అనమాట. సో మీ ఇప్పుడు సపరేట్ టీం నుండి సపరేట్ స్టేట్ వైజ్ గా డాన్స్ ఉంటుందా, లేకుంటే అందరూ కలిసి డాన్స్ చేస్తారు? కూడా ఉంటది. అలాగే లైక్ అందరం కలిసి చూపిస్తాం అన్నమాట. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కసారి వస్తది అండ్ అందరూ మిక్స్ ఒకలా. ఓకే. థ్యాంక్ యూ. సో హాయ్. మీది కూడా చాలా బాగుంది గెటప్. సో ఎక్కడ మీ నేమ్ ఏంటి అండ్ మీ కాలేజ్? మై నేమ్ ఇస్ మాన్సా. కేజీ కాలేజ్, కస్తూర్బా గాంధీ కాలేజ్. ఓకే. మీరు ఎందుకు ఈ గెటప్? ఇది పంజాబీ గెటప్. ఇది పంజాబీ స్టేట్ నుంచి. ఓకే. అన్ని స్టేట్స్ లో అంటే అన్ని స్టేట్స్ ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంది పంజాబ్. ఓకే. థ్యాంక్ యూ. సో హాయ్. మీ గెటప్ నేమ్ ఏంటి? లంబాడి, తెలంగాణలో గెటప్, రూరల్. సో ఎందుకు మీరు ఇది చూస్ చేసుకున్నారు గెటప్? అంటే అన్ని స్టేట్స్ కాకుండా మన స్టేట్ కూడా కొంచెం రిప్రజెంట్ చేయాలని. ఓకే. సో మీరు ఇది సెట్ చేసుకున్నారు. ఎంతమంది ఇప్పుడు మీ ఈ లంబాడి గెటప్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది? 8. ఓకే. థ్యాంక్ యూ. హాయ్. సో మీది కూడా సేమ్ గెటప్? ఓకే. మీరు ఎంతమంది? 8 మెంబర్స్. సేమ్ కాలేజా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? ఓకే. మీ నేమ్ ఏంటి? తేజస్విని. ఓకే. థ్యాంక్ యూ. హాయ్. చెప్పండి. మీ నేమ్ ఏంటి? వినీత. ఓకే. మీ ఈ గెటప్ ఏంటి? పంజాబ్. ఓకే. సో పంజాబీ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. అందరు కలిసి డాన్స్ చేస్తున్నారా? అందరు కలిసి చేస్తాం. ఓకే. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు డాన్స్? మేము ఆల్మోస్ట్ ఒక 15 డేస్ చేశారా? ఓకే. హాయ్. సేమ్ మానస. ఓకే. హాయ్. మీ గెటప్ ఏంటి? గుజరాతీ గెటప్. సో మీరు ఎన్ని రోజులు ఈ డాన్స్ ని ప్రాక్టీస్ చేశారు? మేము 1 వీక్ లో చేసాం. 1 వీక్ చేశారా? ఇప్పుడు మీరు సపరేట్ డాన్స్ ఉంటుందా మీది, లేదంటే అంతా మిక్స్ ఒకటే ఉంటుంది? ఎంతసేపు మీరు ఉంటుంది ప్రోగ్రామ్ మీది? 10 minutes ఉంటాయి. 10 minutes. ఎన్ని సాంగ్స్ చూస్ చేసుకున్నారు? అంటే అన్ని డిఫరెంట్ స్టేట్స్ కి అందరం హాఫ్ కొంచెం చూస్ చేస్తాం. ఒకటే సాంగ్ లో వైడ్. ఓకే. థ్యాంక్ యూ. సో మీ గెటప్ ఏంటి? అస్సాం గెటప్. ఓకే. మీ నేమ్ ఏంటి? తరుణి. ఓకే. థ్యాంక్ యూ. మీ నేమ్ ఏంటి? మీరు? జ్యోతిర్మయి. మహారాష్ట్ర రిప్రజెంట్ చేస్తున్నారా? ఎందుకు మీరు ఇది చూస్ చేసుకున్నారంటే? అంటే లైక్ పర్సనాలిటీ వైజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏంటి మీరు మహారాష్ట్ర. మీరు ఏం చదువుతున్నారు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. సో అందరు సెకండ్ ఇయర్ వాళ్ళన్నారా, లేదంటే ఫైనల్ ఇయర్ వాళ్ళన్నారా? ఓకే. మీరేంటండి? మీ గెటప్ నేమ్ ఏంటి? తమిళనాడు గెటప్. ఓకే. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఇది? సో ఈ గెటప్ లో మీరు ఎంతమంది ఉన్నారు?
8 members. 10 మెంబర్స్ ఉన్నారా? సో మీరు సపరేట్ సాంగ్ ఏం చూస్ చేసుకోలేదా మరి? ఉంది సాంగ్. మీకు సపరేట్ సాంగ్ ఉందా లేదంటే బ్యాచ్ అందరు కలిసి బ్యాచ్తోనే ఉంది. అందరు కలిపి ఉందా? ఓకే. సో హాయ్ అండి. హాయ్ మీ నేమ్ ఏంటి? భావన. భావన. సో చాలా బాగున్నారు మీరు, నిజంగా చాలా ధైర్యం కావాలి మీరు అందరు ఇలా గెటప్ వేసుకోవాలంటే. చాలా మంది డిఫరెంట్ రూరల్ ఏరియాస్లో నుండి వాళ్ళ గెటప్ తీసుకొచ్చారు, చాలా బాగుంది నిజంగా. మీరు ఇప్పుడు ఏం చదువుకుంటారు మీరు? ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓకే. సో ఈ గెటప్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది హైలైట్ చేద్దామని, ట్రైబల్ కదా, ట్రైబల్ ఏరియాస్లోని హైలైట్ చేద్దామని చేసుకున్నారు అంతేనా? మీరు ఈ గెటప్లో ఎంతమంది ఉన్నారు? 8 members. 8 members ఈచ్ టైం నుంచి 8 members. ఓకే. సో ఫస్ట్ టైం చేస్తున్నారా మీరు ఇట్లా లేదంటే ఇంతకుముందు? లేదు, ఫస్ట్ టైం చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఏంటి మీ నేమ్ ఏంటి? గాయత్రి. గాయత్రి. మీరు ఈ గెటప్ నేమ్ ఎక్కడ అండ్ ఏ ఏరియా నుండి ఇది? అంటే ఈ గెటప్ వేసుకున్నారు కదా మీరు, ఇప్పుడు ఏ రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఒక్కొక్క స్టేట్ వైజ్ అంటే తెలంగాణ బర్డ్ రిప్రజెంట్ చేద్దామని వేసుకున్నారు. ఓకే. సో మీరు ఇద్దరేనా? ఇద్దరే. సో మొత్తం మీ టీం ఎంతమంది ఉన్నారు? 80 members. 80 మెంబర్స్. ఈచ్ గెటప్లో ఆల్మోస్ట్ 8 to 10 మెంబర్స్ ఉన్నారు. బట్ మీరు ఇద్దరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ ఈ టోటల్ మెంబర్స్. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది మరి? మీరు అందరిలో మీరు ఇద్దరే స్పెషల్ ఉన్నారు కదా. స్పెషల్గా ఉండాలనే ఓకే. మీ నేమ్ ఏంటి? ప్రసన్న. ప్రసన్న. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? మీరు డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. మీకు ఎలా కుదిరింది మరి అందరూ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు? అంటే మా మ్యామ్ ఆపర్చునిటీ ఇచ్చింది, అందరికీ ఇచ్చింది, డిగ్రీ అందరికి. ఆడిషన్స్ చేశారా? ఓకే. అందులో నుంచి మేము సెలెక్ట్ అయ్యి మేము వచ్చాము. మీ- ఆల్రెడీ లాస్ట్ టైం మేము ఆర్డీ ఈవెంట్ చేసాము, ఓకే. ఢిల్లీలో ఈ ఈవెంట్ చేసాం, సేమ్ డాన్స్ మీరు చేశారు ఆల్రెడీ? అక్కడ చేశారు. Okay. అదే డాన్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని ఇక్కడ చేస్తున్నాం మళ్ళీ. మా మ్యామ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే. మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎంత టైం ఉండబోతుందండి? ఇంకా హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ ఉంటుందా? సో అందరూ కలిసి మా పర్ఫార్మెన్స్ 10 minutes. మీరు 10 minutes ఓన్లీ? ఓకే. వీళ్ళందరూ కలిసి అందరూ. 10 minutes ఉంటుంది. ఓకే. సో గైస్ ఇది ఒక్కొక్క స్టేట్ నుండి తమిళనాడు అవ్వచ్చు, పంజాబీ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, లేదంటే ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వీళ్ళ గెటప్స్ అయితే వేసుకుంటున్నారు. ఏంటంటే ఒక్కొక్క స్టేట్ యొక్క భావాన్ని వీళ్ళు తెలియపరచడానికి అని చెప్పి వీళ్ళు ఒక్కొక్క గెటప్ వేసుకొచ్చారు. వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి స్టేజ్ పైన ఒక 10 minutes వరకు కూడా ఉంటుందంట. ఇక్కడ హాయ్. సో మీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్లా ఉన్నారు, అంటే ఒక 4 members. ఎందుకు మీరు ఈ గెటప్ని చూస్ చేసుకున్నారు? అవును, యాక్చువల్గా బ్రీత్ రావడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కదా మీకు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ పైన కూడా ఒక 10 minutes డ్యాన్స్ చేస్తూ ఉండాలి. జనరల్గా డ్యాన్స్ చేస్తేనే హెవీ బ్రీత్ వస్తూ ఉంటుంది. మీకు అట్లాంటిది మాస్లా పెట్టుకున్నారు కదా, ఇబ్బంది ఏమైనా ఉందా? ఓకే. సో ఫస్ట్ టైం చేస్తున్నారా మీరు ఇట్లా? ఇంతకుముందు చేశారా? ఇంతకుముందు. ఓకే. హాయ్. సో ఏంటి మీరు కిసాన్ పర్వర్ అని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా డాన్స్లో? ఓకే. ఎన్ని రోజులు మీరు డాన్స్ ప్రాక్టీస్ చేశారు? Almost 2 weeks, near 2 weeks. మీ పేరు? అండ్ Akshaya. ఓకే, థ్యాంక్ యూ అక్షయ. హాయ్. హాయ్. మీ పేరు? స్మిత. ఓకే. మీరు వేసుకున్న ఈ గెటప్ నేమ్ ఏంటి? అండ్ ఫార్మర్. సో అన్ని స్టేట్లో ఫార్మర్ అనేది కామన్గా ఉంటాడు, మెయిన్ కూడా స్టేట్కి. ఓకే. సో మీరు ఫార్మర్ని ఒక్కడే ఉన్నారా మీరు? అవును, ఒక్కరు. ఓకే. సో ఓకే. సో కిసాన్ పర్వార్ ఇంకా మీరు ఫార్మర్ కలిసి ఇద్దరు పార్ట్నర్స్ అన్నమాట. సో మీ పేరు చెప్పకుండా ఒక్కరే ఉన్నారా అంటుంది. మీ పేరు ఏంటి? స్మిత. ఓకే. ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మీ కాలేజ్ కస్తూరిబా గాంధీ డిగ్రీ కాలేజ్. ఎంతమంది వచ్చారు మీరు? ఆల్మోస్ట్ 80 members వచ్చారు. ఓన్లీ డాన్స్ 80 members. పార్టిసిపేట్ చేసే వాళ్ళు 80 members ఉన్నారు. టోటల్ కాలేజ్ నుండి 500. మర్చిపోయారు. ఓకే. సో గైస్ ఇది టోటల్గా 200 to 500 members ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చారు. అండ్ ఒక 80 members వరకు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. 80 members వరకు వీళ్ళు స్పెషల్ అట్రాక్షన్స్ తోటి ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇది వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇంకా ముందు రాబోతుంది. సో అది కూడా చూద్దాం.